హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ క్లౌడ్ టెక్నోలో ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత అంటే దగ్గరగా 15 రోజులుగా చిన్న చిన్న అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్స్ రావడం వల్ల ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఒక తెలియని మైకంలో పడిపోయారు అనమాట అండి. అంటే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్న వాళ్ళు వర్క్ చేయాలా లేదంటే డ్రాప్ అయిపోవాలా అనే కన్ఫ్యూజన్లో పడిపోయారు. అలాగే ఆల్రెడీ కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, జాయిన్ అయ్యి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలా వద్దా, ఈ జాయిన్ అవుతే ఎలా ఉండబోతుంది, మళ్ళీ మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఏం చేస్తాడా, మళ్ళీ ప్లాన్ ఏం చేంజ్ చేస్తాడా అనే ఒక డౌట్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. కంపెనీ అయిన తర్వాత ఏంటంటే మనం యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే కంపెనీ అయిన తర్వాత మార్పులు షేప్లు వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అన్నీ ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్నీ తెలిసి కంపెనీ స్టార్ట్ చేయాలంటే అది ఎవరికి కూడా సాధ్యం కాని పని అనమాట. ఓకేనా. ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం లేకుండా కంపెనీ స్టార్ట్ చేయాలి, కంపెనీని రన్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట అండి. వాడు ఎంత కోటీశ్వరుడైనా కూడా వాడి వల్ల కాదనమాట. అంటే ఇక్కడ డబ్బుతో లెక్క కాదనమాట, డబ్బుతో సమస్య కాదు ఇక్కడ. కంపెనీ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఏంటంటే వచ్చే ఫ్లోని బట్టి మనకి ఒక్కొక్క ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ముందుగానే ఊహించి జర్నీ చేయడానికి కాదనమాట. అంటే జర్నీలో వెళ్తూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి, అలాగే మనకి పీపుల్ తరఫు నుంచి కూడా వస్తూ ఉంటాయి అనమాట. అలాంటివన్నీ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. అలాంటప్పుడే మన కంపెనీ రన్ అవుతుంది. కంపెనీతో పాటు మనం కూడా జర్నీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ 15 రోజులుగా ఈ వచ్చిన అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ఈ అప్డేట్స్లో మనం ఐఎన్ఆర్లో విత్డ్రాల్ ఇస్తా అన్నారు. తర్వాత ఏంటంటే క్రిప్టోలో విత్డ్రాల్ ఇస్తాను, యూఎస్డిటీలో విత్డ్రాల్ ఇస్తానని చెప్పి అన్నారు. ఆల్రెడీ యూఎస్డిటీలో విత్డ్రాల్ అనేది ఆల్రెడీ 2వ తారీఖు నుంచి కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఓకేనా. అదేంటంటే మళ్ళీ అందులో కూడా చిన్న ఎడ్యుకేషన్ ఏంటంటే, సపోజ్ మనం మెయిన్ వాలెట్లో మనీ ఉన్నట్టయితే యూఎస్డిటీలో విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. దగ్గర ఒక 20 రోజులుగా మనం ఏంటంటే మెయిన్ వాలెట్, ఫండ్ వాలెట్ కలిపి ఒకే వాలెట్లో చేసి ఫండ్ వాలెట్కి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక లోన్ అమౌంట్ అయినా సరే మనం ఏంటంటే మెయిన్ వాలెట్లో ఉండట్లేదు, ఫండ్ వాలెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ మనం వర్కింగ్ చేసిన ఇన్కమ్ అయితే సపోజ్ అంటే మనం ఎవరైనా రిఫర్ చేసిన 500 రూపీస్ కావచ్చు, లేదంటే మన కింద మన టీం కింద వచ్చే బైనరీ ఇన్కమ్ 160 రూపాయలు అయితే ఏదైతే కావచ్చు అదంతా మన మెయిన్ వాలెట్లో ఉన్నట్టయితే దాని వరకు విత్డ్రాల్ చేసుకోవడానికి అనేది అవుతుంది అనమాట అండి. ఓకేనండి. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే త్వరలోనే అంటే ఆల్రెడీ మీరు ఒక మన ఐడి ఓపెన్ చేసి చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ పాపప్ అనేది కంప్లీట్ యువర్ కేవైసీ టు మేక్ ఐఎన్ఆర్ డిపాజిట్. ఓకేనా. అంటే ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయిందంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టయితే మీరు ఏంటంటే ఐఎన్ఆర్లో డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి. అదే ఈడబ్ల్యూఏ కట్టుకోవడానికి డిపాజిట్ ఎలా చేసుకుంటామో అది యూఎస్డిటీలో కాకుండా ఐఎన్ఆర్లో డిపాజిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు కేవైసీ అనేది కంప్లీట్ చేస్తున్నారన్నమాట. కొంచెం వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ అయిపోయిందంటే మీ ఆటోమేటిక్గా ఒక మండే ట్యూస్డే కల్లా మనకి ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయినైతే డిపాజిట్ వరకు చేసుకోవచ్చు అనమాట. అలాగే త్వరలోనే మనకి ఏంటంటే ఐఎన్ఆర్లో కూడా విత్డ్రాల్ తీసుకొస్తానని చెప్పి మొన్న ఎండి సార్ చెప్పడం జరిగింది, క్రాంతి కుమార్ గారు చెప్పడం జరిగింది అనమాట. అది కూడా మనకు త్వరలోనే రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ డిపాజిట్ అయితే మనకు వచ్చిందంటే మనకి విత్డ్రాల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట అండి. అంటే యూఎస్డిటీలో విత్డ్రాల్ చేసుకోవడం అనేది ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ సింపుల్ ప్రాసెస్ అనమాట. అది తెలియక చాలా మంది భయపడిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది. కానీ యూఎస్డిటీలో విత్డ్రాల్ చేయడం అనేది ఒక్కసారి స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా, చదువులేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే ఈ విత్డ్రాలో ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు నేను క్లారిటీగా నేను వీడియో చేసి పెడతాను. స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను, నేర్చుకునే విధంగా చెప్తాను. ఓకేనా. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. అవునా. ఇంకో విషయం ఏంటంటే తర్వాత ఈ లోన్ చార్ట్ ఏదైతే ఉందో ఈ లోన్ చార్ట్ని అర్థం చేసుకోవడానికి చాలామంది కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అలాగే పాత వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. ఓకేనా. ఈ లోన్ చార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ మనం జాయిన్ అయిన తర్వాత
ఫస్ట్ లోన్కి రావాలంటే ఫస్ట్ లోన్ మనం తీసుకోవడానికి లెఫ్ట్ రైట్ ఎలాగ వేస్తున్నాం అనమాట. ఫస్ట్ లోన్ 1800 లోన్ రావడానికి మనం ఏంటంటే లెఫ్ట్ రైట్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అది లెక్క వేయలేదు కాబట్టి వాడు రెండో లోన్కి రావాల్సినప్పుడు ఏంటంటే లెఫ్ట్ రైట్ వేయాలంటే అప్పుడు నలుగురు అవుతారు అనమాట. మన డైరెక్ట్ లో నలుగురు అవుతారు. ఓకేనా. అలాగే మూడో లోన్కి రావాలంటే ముగ్గురు జాయిన్ చేయాలంటే 4 + 3 7 మంది ఏడుగురు అవుతారు అనమాట. ఏడుగురు జాయిన్ అయినట్టయితే ఆటోమేటిక్ గా మనకి మూడో లోన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలాగే నాలుగో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ 7 ప్లస్ ఆ నాలుగో దానికి రావాలంటే 7 ప్లస్ ఇంకొక 5 అనమాట. 5 చేసినట్టయితే మనకి ఏంటంటే 5 లోన్ అనేది రావడం జరుగుతుంది. అంటే 25,000 రూపాయల లోన్ ఇస్తున్నారు కదా, ఆ లోన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అక్కడి నుంచి మళ్ళీ ఒకవేళ సపోజ్ 6వ లోన్కి రావాలని ఇలా ఉంటే అవి జాయిన్ అయినవి కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక 5 రూపాయలు ఇచ్చినట్టయితే మనకి 6 లోన్ అనేది రావడం జరుగుతుంది. అంటే 50,000 లోన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ క్లౌడ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యి 3 నెలలు అయింది, 2 నెలలు అయింది, 4 నెలలు అయింది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మనకు సపోజ్ లెఫ్ట్ రైట్ వేసారనుకోండి, ఫస్ట్ లోన్ వచ్చి అదే లెఫ్ట్ రైట్ ఉంటుండగా రెండో లోన్ కంటిన్యూ అయింది, అదే లెఫ్ట్ రైట్ ఉంటుండగా మూడో లోన్ కంటిన్యూ అయింది. ఇంకా వేరే వాళ్ళు ఎవరిని జాయిన్ చేయలేదు, జస్ట్ లెఫ్ట్ రైట్ మాత్రమే వేసారు. అలాగే ఇప్పుడు దాకున్న పద్ధతి ప్రకారంగా లెఫ్ట్ రైట్ అయితే 9 లోన్ వరకు కంటిన్యూ అయిపోద్దని చెప్పి ఎలాగన్నారు, అలాగే 3 లోన్ వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకేనా. క్లియర్గా అర్థం చేసుకోండి. లెఫ్ట్ రైట్ మాత్రమే వేసారు. ఫస్ట్ లోన్ క్లియర్ అయిపోయింది, రెండో లోన్ క్లియర్ అయిపోయింది, 3 లోన్ రన్నింగ్లో ఉన్నారు ప్రజెంట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా అదే ఉన్నారు. సీనియర్లు అయితే 4వ లోన్కి వెళ్ళారు, కానీ మొత్తం అందరూ మ్యాక్సిమం 3 లోన్లు ఉన్నారు. దాని గురించి క్లియర్గా చెప్తున్నాను. ఆ 3 లోను మీకు కంటిన్యూ అవుతుంది, కానీ మీరు రిఫరల్ చేసిన లెఫ్ట్ రైట్ మాత్రం వేసారు, ఇంక ఎవరిని వేయలేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సార్ మేము ఆల్రెడీ 3 లోన్కి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 4 లోన్కి వెళ్ళాలంటే లెఫ్ట్ రైట్ రెండో లోన్ రావాలంటే లెఫ్ట్ రైట్ వేయాలన్నారు, 3 లోన్ రావాలంటే వాళ్ళు లెఫ్ట్ రైట్ వేసిన నలుగురిని కాకుండా ఇంకో ముగ్గురిని రిఫర్ చేయాలని చెప్పి అన్నారు. అంటే 4, 3, 7 తర్వాత మళ్ళీ 4 లోన్కి మనం 4 లోన్కి వెళ్ళాలంటే 5ని రిఫర్ చేయాలంటున్నారు. అంటే 7ను 5 మొత్తం 12 అవుతున్నాయి కదా సార్. మొత్తం ఇంతమందిని మేము జాయిన్ చేయాలా, ఇంతమందిని 12 మందిని మేము జాయిన్ చేస్తేనే మాకు 4 లోన్ వస్తుందా అనేది చాలా మందికి డౌట్. అది నేను ఇప్పుడు వరకు ఎవరిని జాయిన్ చేయలేదు, లెఫ్ట్ రైట్ మాత్రమే వేసుకొని కూర్చున్నాను, లోన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను 3 లోన్ కంటిన్యూ ఉన్నాను. నేను ఈ 3 లోన్ తర్వాత 4 లోన్కి నాకు 4 లోన్ నాకు రావాలంటే 12 మందిని జాయిన్ చేయాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. ఓకేనా. పాత వాళ్ళకి ఏంటంటే ఇదే బెనిఫిట్ అనమాట అండి. ఈ అప్డేట్ పెట్టిన తర్వాత పాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇదే బెనిఫిట్ అనమాట. మీరు ఆ 12 మందిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట అండి. ఓకేనండి. మీరు 3 లోన్లు ఉన్నట్టయితే ఈ 12 మందిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు వరకు మీరు 3 లోన్లు ఉన్నారు, ఆటోమేటిక్ 3 లోన్లు ఉన్నారు, లెఫ్ట్ రైట్ మాత్రమే వేసుకున్నారు. నెక్స్ట్ వచ్చే 4 లోన్ రావాలంటే మీకు 5 రెఫరల్ ఇవ్వాలని చెప్పి అక్కడ చూపిస్తుంది కదా, ఆ 5 మందిని రెఫరల్ చేస్తే చాలు అనమాట అండి. ఓకేనండి. ఈ 12 మందిని రిఫర్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ 3 లోన్లు ఉన్నాము. అప్పుడు మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది వచ్చింది కాబట్టి అక్కడి నుంచే మనకి ఏంటంటే కంపెనీ అనేది ఫాలో చేస్తుంది అనమాట అండి. ఓకేనా. 4 లోన్ రావాలంటే మీరు ఎంతమంది జాయిన్ చేయాలి? 5 జాయిన్ చేయాలన్నమాట. లేదు ఆల్రెడీ నా కింద 5 ఉన్నారు అనుకుంటే ఆటోమేటిక్గా మీకు 4 లోన్ అనేది కూడా కంటిన్యూ అయిపోతుంది, దానికి ప్రాబ్లం లేదనమాట. ఆల్రెడీ ఈ అప్డేట్ పెట్టేటప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ మీరు 5ని రిఫరల్ చేసాను అనుకుంటే దానికి కూడా ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా 4 లోన్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. ఓకేనండి. మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా ఇప్పుడు లెఫ్ట్ రైట్ వేసుకున్నారు, మీరు 3 లోన్ వరకు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఈ 3 లోన్ క్లియర్ అయ్యేటప్పుడు 3 లోన్ కంప్లీట్ అయిపోయి 4 లోన్కి మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ చూపించిన 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మీరు అప్పుడు ఆ లెక్క మీరు వేసుకున్నట్టయితే మీకు ఇంకా ఈజీగా తెలియాలంటే మీరు ఇప్పుడు 5ని రిఫర్ చేసినట్టయితే మీ డౌన్లో 7 అవుతారనమాట అండి. అంటే ఫస్ట్ దానికి లెఫ్ట్ రైట్ వేస్తేనే మీకు లోన్ వచ్చింది కాబట్టి అది 2, తర్వాత ఇది 5, మొత్తం మీద 7 రిఫరల్ అవుతారనమాట అండి. ఓకేనా. మామూలుగా లెక్క వేసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు లెక్క వేసుకున్నట్టయితే మామూలుగా లెఫ్ట్ రైట్ వేస్తే ఫస్ట్ లోన్ వస్తుంది, అలాగే 2 లోన్ రావాలంటే లెఫ్ట్ రైట్ వేయాలి, మళ్ళీ అప్పుడు 4 అవుతారు, మళ్ళీ 3 లోన్ రావాలంటే మళ్ళీ ముగ్గురు జాయిన్ చేయాలన్నమాట. అంటే 4, 3, 7 అవుతారు. మరి 7 తర్వాత 4 లోను ఎలిజిబుల్ అవ్వాలంటే అది 5 అనమాట. అంటే మొత్తం మీద 7ను 5 మొత్తం 12 రిఫరల్ అవ్వాలన్నమాట అండి వాళ్ళకి. ఓకేనా. వాళ్ళకి 12 రిఫరల్ అయితేనే వాళ్ళకి ఏంటంటే ఈ 4 లోన్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అదే పాత వాళ్ళకి అయితే ఆల్రెడీ మనం వర్క్ జాయిన్ అయ్యి 1-2 నెలలుగా వర్క్ చేస్తున్న వాళ్ళకైతే 7 రిఫరల్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా 4 లోన్ అనేది రీచ్ అయిపోతాం అనమాట అండి. ఆ విధంగా చిన్న లాజిక్ అనమాట. తర్వాత 5 లోన్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చినట్టుగా మనం 5 రిఫరల్ ఇవ్వాలి. 5 లోన్కి వెళ్ళాలంటే అక్కడ మనకి ఏంటంటే 5 రిఫరల్ ఇచ్చినట్టయితే ఇది 5, అది 5, ఫస్ట్ ఇది 2, మొత్తం మనకి 12 రిఫరల్ అవుతాయి అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. 5 లోన్కి
వెళ్ళాలంటే మనం మామూలుగా రూ. 5 ఇవ్వాలి, 6 లోన్కి వెళ్ళాలంటే రూ. 5 ఇవ్వాలి, అలాగే 7 లోన్కి వెళ్ళాలంటే రూ. 5 ఇవ్వాలి, అలాగే 8 లోన్కి వెళ్ళాలంటే రూ. 5 ఇవ్వాలి, 9 లోన్కి వెళ్ళాలంటే రూ. 5 ఇవ్వాలంటే ఈ విధంగా ఇచ్చుకుంటూ పోవాలన్నమాట మనం. ఓకేనా? ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం 9 లోన్లకి ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి లోన్కి దగ్గరగా 2 నెలలు 2 నెలల 15 రోజులు టైం అనేది ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా సరే దృష్టి పెట్టినట్టయితే ఏ విధంగా సరే మనం ఈ రిఫరల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది చాలా కష్టం, ఈజీ, అసాధ్యం, సాధ్యం కాదు అన్నట్టు చాలా మంది అంటున్నారనమాట. అది చాలా ఈజీ అనమాట. ఈ వర్కింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలాంటివి కూడా చాలా ఈజీ. మనం నెలకి ఒకరిద్దరిని తీసుకురావడం అనేది పెద్ద కష్టమేం కాదు. అంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే దానికంటూ మినిమం లేదంటే రోజుకు ఒక 1 అవర్ 2 అవర్ టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 అవర్ 2 అవర్ స్పెండ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫోన్లో కాంటాక్ట్స్ అనేది ఏంటంటే దగ్గరగా 300-400 కాంటాక్ట్స్ అనేది ఉంటాయి. మీరు ఎవరికి చెప్పినా కూడా మీరు ఈజీగా ఈ పద్ధతి ప్రకారం ఈజీగా చెప్పినట్టయితే క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినట్టయితే ఈజీగా జాయిన్ అవుతారనమాట. అంటే నెలకి ఇద్దరిని ఒకరిని తీసుకురావడం అనేది పెద్ద కష్టం కాదు. అది నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నాను. అంటే నేను మీకన్నా మెయిన్ లీడర్ని, పెద్ద లీడర్ని, యూట్యూబర్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా లేకపోయినా కూడా మీరు ఈజీగా మీ ఉన్న కాంట్రాక్ట్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఈజీగా మీరు మంచిగా ఇద్దరిని అనేది తీసుకురావచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు కానీ లేదంటే మీ కింద జాయిన్ చేసిన డౌన్లైన్ కానీ ప్రతి ఒక్కరిని కూడా జూమ్ మీటింగ్ అనేది తీసుకొచ్చి కూర్చుని పెట్టండి. ఓకేనా? ప్రతి ఒక్కరిని కూడా జూమ్ మీటింగ్ అనేది తీసుకొచ్చి కూర్చుని పెట్టండి. జూమ్ మీటింగ్ అనేది తీసుకొచ్చి కూర్చుని పెట్టారంటే మీరు చెప్పలేని విషయాలు పావని మేడం కావచ్చు, తర్వాత ప్రశాంత్ సార్ కావచ్చు, మీరు చెప్పలేని విషయాలు వాళ్ళు చెప్తారనమాట అండి. ఓకేనా? దాని గురించి ఏంటంటే అందులో ఉన్న లాజిక్లు ఏంటనేది వాళ్ళు చెప్తుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఆ ద్వారా ఒకవేళ మీరు జాయిన్ అయినట్టయితే మీరు తెలుసుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ అయిన తర్వాత కంపల్సరీగా మినిమం లేదంటే ఒక 1 వీక్ 2 వీక్స్ కంపల్సరీగా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి. అటెండ్ చెప్తే మంచి నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారనమాట అండి. ఓకేనా? ఇక నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆటోమేటిక్గా డబ్బు అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. ఈ కంపెనీ అని కాదు, ఏ కంపెనీ అయినా సరే మన నాలెడ్జ్ అనేది పెంచుకున్నట్టయితే ఆ కంపెనీ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఆ ప్లాన్ ఏంటి అనేది క్లియర్గా మనం వడపోసినట్టయితే ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరిని రిఫర్ చేసినా సరే కంపల్సరీగా ఒక 1 వీక్ కానీ 2 వీక్ కానీ వాళ్ళు ఖాళీ అయినప్పుడు వారానికి డైలీ అటెండ్ అవ్వకపోయినా కూడా మీకు ఏంటంటే వారానికి ఒక 2-3 రోజులు అటెండ్ అయినట్టయితే మీకు ఈజీగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తర్వాత మన కింద వచ్చిన డౌన్లోడ్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటనేది కూడా క్లియర్గా వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు. కాబట్టి ఆ చెప్పే స్టైలు మీకు అలౌట్ అవుతుంది అనమాట. అలౌట్ అయ్యి మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ చేసుకోవచ్చు, రిఫరల్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ రిఫరల్ అడుగుతుందని చెప్పి ఈ కంపెనీలో వర్క్ చేయడం కష్టం అని చెప్పి వేరే కంపెనీకి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడైనా కంపల్సరీగా మనం జాయిన్ అవ్వాలి. తర్వాత మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాదు. అక్కడ వేరే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అక్కడ వేరే కొత్తగా మళ్ళీ టీం అనేది చేయాలి. ఓకేనండి? ఆ టీం చేస్తేనే మీకు ఇన్కమ్ రాదు. తర్వాత మీ కింద ఉన్న టీం కూడా ఇన్కమ్ రాదు అనమాట. అదేదో అక్కడే కష్టపడేది ఏదో ఆల్రెడీ మన జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ కష్టపడేది ఏదో ఇక్కడే కష్టపడ్డాం అనుకోండి, ఇక్కడ టీం చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఇక్కడ మన ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా వేరే కంపెనీలోకి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ చేసుకుందాం అన్న ఆలోచన దాన్ని మానేసి ఇక్కడ పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఏంటంటే యూఎస్డిటీ రావడం వల్ల తర్వాత అప్డేట్ పెట్టడం వల్ల మీకు ఏదో కొంచెం కష్టం ఉంటే అనిపించచ్చేమో, కానీ అది కూడా చాలా ఈజీ అనమాట. యూఎస్డిటీలో విత్డ్రాల్ పెట్టుకోవడం చాలా ఈజీ. తర్వాత ఏంటంటే మామూలుగా ఈ అప్డేట్ అనేది చాలా చిన్న అప్డేట్, లాజికల్గా ఆలోచించినట్టు చాలా చిన్న అప్డేట్ అనమాట. నెలకు ఒక ఇద్దరిని తీసుకురావడం చాలా చిన్న లాజిక్ ఇది. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా వర్క్ చేసుకోండి, మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా? ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు కనుక ఇంకా ఈ స్పాట్ లోన్లో జాయిన్ అవ్వలేదు, నేను జాయిన్ అయ్యి ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ప్లాన్ తెలుసుకోండి. ప్లాన్ తెలుసుకునేసి మాతో పాటు మీరు జర్నీ చేసినట్టయితే మా సపోర్ట్ మేము అందిస్తాం అనమాట. ఆ విధంగా మీరు టీం చేసుకోవచ్చు, మీరు కూడా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇదనమాట ఈ రోజు వీడియో. ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.